దువ్వాడ సతీమణి దువ్వాడ వాణి 6 రోజులుగా ఇక్కడ దువ్వాడ నివాసం వద్ద తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేస్తున్నారు. ఇవి ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ లో వేరే వ్యక్తితో దువ్వాడ ఉంటున్నారంటూ కూడా ఆమె ఆరోపణ చేస్తూ తమ పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కోరుతున్న పరిస్థితి. మేడం, 6 రోజులు గడుస్తుంది. సమస్యకు పరిష్కారం దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? ఆయనేమో నా ఆస్తిని అంతటిని ఇచ్చేసాను, నాకున్నది బిల్డింగ్ ఒకటే అని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు అసలు? ఆయన ఏ ఆస్తి ఇవ్వలేదు, ఏ సమస్య పరిష్కరించలేదండి. అన్ని మీడియాస్కి కూడా అదే చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఒక్క పర్లాకింటి ఫ్యాక్టరీనే రాశారండి, దాని మీద కూడా జిఎస్టీ 40 లక్షలు కట్టాలి, అది కూడా క్లియర్ చేయలేదు. అన్ని ఫాల్స్గా చెప్తున్నారు అంతే. ఆయనకుండి 3 అసెట్స్ అండి. ఒక వెంకటేశ్వర కాలనీలో ఒక హౌస్, ఇది ఒక హౌస్, ఫ్యాక్టరీ అండి. అన్నిటి మీద అప్పులే ఉన్నాయి, ఏవి మాకు రాయలేదు. అయితే 30 ఏళ్ళ వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాము, అనేక సార్లు తనపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది, కేవలం పవర్ పాలిటిక్స్ విధంగానే జరుగుతుందో అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. మీరు ఏమంటారు? మరి 30 ఏళ్ళు ఎవరైనా ఉంటారా? అది కూడా క్వశ్చన్ చేసుకోవాలి. 30 ఏళ్ళు ఆయన ఎన్నోసార్లు పోటీ చేశారు. మరి ఆయనకు ముందు నేను కూడా పోటీ చేశాను. ఏవేవో ఫాల్స్ అలిగేషన్స్ ఆయన చేస్తున్నాడు. ఆయన ఒక దాంట్లో బుక్ అయిపోయాడు. దాంట్లో ప్రధానంగా వాళ్ళ మదరు, బ్రదరు దువ్వాడ శ్రీధరును వాళ్ళ మదరు వాళ్ళు మా ఆస్తుల మీద కన్నేశారు. వాళ్ళది పలాస. ఇక్కడ మా ఫైనాన్షియల్, ఇప్పుడు మేము ఎన్నో సంవత్సరాల నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. జగనన్న ఎమ్మెల్సీ ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, పోర్ట్ వచ్చింది. ఎవడెవడో దురాశకి దూరిపోయి ఇప్పుడు ఏవో పోర్టులో డబ్బులు వచ్చేస్తాయని రకరకాల ఆలోచనలతో మా ఫ్యామిలీని డిస్టర్బ్, బయట వాళ్ళ బ్రదర్స్ అందరూ కేవలం ఇందాకెవరో భలే రాశారు, ఏ ప్రేమ కాదు, దోమ కాదు, ఎవరికి అభిమానాలు కావు, ఒక్కొక్కడు ఒక్కొక్క ఎత్తుగడని ఫేస్బుక్లో పెట్టారు. 100% ఫ్యాక్ట్ అది. ఎవరు ఆయన క్యాప్చర్ చేశారని చెప్తున్నారు. నిన్న వైపు ఆమె యాక్సిడెంట్ చేసుకుంది, ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్తుంది, మీ మీద ఆరోపణ చేసింది, తన రోడ్డు మీద లాగారు, మీ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఆవిడెవరో మాకు సంబంధం లేదు. మా ఫ్యామిలీ మ్యాటర్లో ఆవిడ దూరింది, ఆవిడ విషయాల్లో మేమేం దూరలేదు. మా ఇళ్ళల్లో ఆవిడ దూరింది. ఆవిడ ఏంటంటే అడల్టరీ లీగల్ అని అంటది. మళ్ళీ అడల్టరీ లీగల్ తాలూకా మీనింగ్ కూడా అందరూ చెప్తున్నారు. నా నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ హౌస్ని వాళ్ళ తమ్ముడు, అతడు, రకరకాల కుర్రోలు అందరూ ఈ హౌస్ని మిస్యూజ్ చేస్తున్నారు. అది ఈ సైట్ ఇవన్నీ నా ఓన్ అమౌంట్స్తోనే వాళ్ళు ఇచ్చేశారు. హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి ఎవరెవరో ఏమేమో అమౌంట్స్ పెట్టామని చెప్పి కేవలం ఫైనాన్స్ కోసమే మా ఫ్యామిలీ మీద డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అయితే తన యావదాస్తులు అంతటిని కూడా ఇచ్చేస్తాను, కానీ ఒక్క బిల్డింగ్ అయితే తనకు ఉన్నది ఒకటే, ఇది లేకపోతే రోడ్డును పడతాను అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. దీని మీద ఏమంటారు? ఆయనకి ఏం ఆస్తులు లేవండి. మేము కష్టపడి ఈ స్థాయికి వచ్చి అన్ని రకాలుగా కొన్ని కొద్ది మా ఫాదర్ ఇచ్చినవి 2 acres పాతబట్టలు అవి అమ్మేశానండి. ఇక్కడ కొన్ని సైట్స్ ఉండేవి అన్నీ అమ్మేశాం. పొలిటికల్గా అప్స్ అండ్ డౌన్స్ అవడం అమ్మేశాం. క్వారీ ఏం లేదు, బ్రౌన్ కార్ కొన్ని కోట్ల రూపాయలు ఫైన్ అయిపోయాయి. బిజినెస్లు కూడా అన్నీ, ఫ్యాక్టరీ ఒకటి ఉండేది, అది అప్స్ అండ్ డౌన్స్, అది కూడా క్రైసిస్లోనే ఉంది. మొన్న అది రాయించారు, అదంతా డిస్మాంటిల్ చేసి క్లియర్ చేయించాను. అది కూడా అన్కండిషనల్ ఏం లేదు మాకు. అయితే మరోవైపు మాధురితో టెక్కల్లో ఉంటే ఇబ్బంది, పలాస వెళ్ళిపోండి అంటున్నారు. అయితే పలాస వెళ్ళిపోతే సమస్య తీరిపోతుందా, ఇబ్బంది ఉండదా అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అసెట్స్ మా పేరుని రాసి ఆల్ అసెట్స్ రాసేస్తాను, నేను నా యావదాస్తి రాసేస్తానంటే ఆయనకుంద ఒక ఇల్లు, ఫ్యాక్టరీ ఆల్రెడీ దాని మీద అప్పు ఉంది, ఇంటి మీద కూడా అప్పు ఉంది, చెప్పడమే కానీ రాసింది లేదు. ఈ ఇల్లు కూడా నా డబ్బులతోనే 5.5 acres పలాసలో మా డబ్బులతోనే కొన్నారు. అది కాదని అతను మనసు చెయ్యేసి, గుండె మీద చెయ్యేసి, నేను ఆవిడ డబ్బులు యూజ్ చేయలేదని చెప్పమని నేను వదిలేస్తాను. అది కూడా నేను చెప్తాను, నా అమౌంట్ యూజ్ చేయలేదు ఈ సైట్ కొనడానికి అని చెప్పమని అండి, నేను ఇక్కడే వదిలేస్తాను. మా అబద్ధాలు ఆడిస్తే నేను చెప్పలేను. దేవుడు ఉన్నాడు, భగవంతుడి మీద ఉన్నాడు. ఆ భగవంతుడికి నిజంగా నీకు దేవుడు అనేది మనసులో ఇది ఉంటే చూడు, నిజాయితీగా మాట్లాడాలి. ఆ పలాస ఎందుకు అది కూడా మేము అడగడం లేదే. ఈ హాస్టల్ మా పేరు రాయు అని అడగడం లేదు. ఈ ఇంట్లో ఇదొక తప్పుడు దీని కింద యూజ్ చేస్తున్నారు ఈ హౌస్ని. దానివల్ల ఇది నా ఓన్ కాన్స్టిట్యున్సీ, నా ఫాదరు, నా గ్రాండ్ ఫాదర్స్, నేను ఇక్కడ అట్లాంటిది ఉంటే ఖచ్చితంగా రాఘరావు గారి ఫ్యామిలీ అంటారు, కానీ
వాళ్ళ ఫాదర్ పేరు రాదు, వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ మదర్ పేరు, వాళ్ళ బ్రదర్స్ పేరు వచ్చింది పలాస. సో వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడ అక్కడికి వెళ్ళు, ఎంతవరకు వాళ్ళ కుటుంబం ఎట్లాంటి తప్పుడు పనులు ఆ ఊరిలో చేస్తే ఎంతవరకు ఊరుకుంటారు. సో అక్కడికి వెళ్ళు అని నేను అంటున్నాను. నీ ఒక్కదాన్ని హర్ట్ అవ్వకూడదు కదా, అందరూ హర్ట్ అవ్వాలి. అప్పుడు తెలుస్తుంది బాధ, నేను పడుతున్న బాధ వాళ్ళకి తెలియాలంటే అక్కడ వెళ్ళమని అన్నాను. అదే 6 రోజులుగా చేస్తూ ఉన్నారు సుమారుగా, ఈ సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు మీ కుటుంబ సభ్యులు కూడా, మీ ఆడపిల్లలతో ఇక్కడ ఉన్నారు, కుటుంబ సభ్యులు అనేక మంది వస్తున్నారు. మీరు ఏమైనా చర్చలు దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏవో 5 డిమాండ్లు పెట్టామంటున్నారు, ఏం చెప్తారు? వాళ్ళు మా కజిన్స్ అందరూ వచ్చారండి. ఏంటి పాప ఇట్లాంటిది ఎప్పుడు కని విని, వీళ్ళ ఫ్యామిలీ సంగతి అందరికీ మా రిలేటివ్స్కి తెలుసు. ఈరోజు నా దగ్గరికి ఇంతగా వచ్చి మాట్లాడుతున్నారంటే నేను ఒక రాంగ్ వెర్షన్లో ఉండే వ్యక్తిని. మా ఫ్యామిలీ అయితే ఎవరు మాతో రారు, అందరూ వచ్చారు. వాళ్ళ ఫాదర్ నుండి ఒక్కరు వచ్చారు చెప్పమనండి. వాళ్ళ డాడీకి 3 అన్నదమ్ములు ఒక్కరు వచ్చారా? ఒక్క వ్యక్తి శ్రీని గారికి తరపున వస్తే నేను సంతోషిస్తాను. వాళ్ళ కుటుంబం అది, కుటుంబ నేపథ్యం అది, వాళ్ళ సిస్టమ్స్ అది. వాళ్ళ సొంత చిన్నాన్నలతో పడదు, సొంత కుటుంబ సభ్యులతో పడదు. ఆఖరికి ఫ్యామిలీ విత్ ఇన్ ఫ్యామిలీలో కూడా వాళ్ళ అమ్మగారు ఎవరికి పడినెవరు. సో వాళ్ళ నాన్నకు 3 అన్నదమ్ములు ఉన్నారు, ఆ 3 అన్నదమ్ములకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ అక్క ఒక్కరు. ఏంటిది? ఆయనకున్న స్థితిలో ఉండి ఎవరికి హెల్ప్ చేయలేదు. ఆయన సొంత కుటుంబ సభ్యులకు కూడా ఒక చిన్న జాబ్ కూడా వేయించలేదు. అందరూ మంచి పొజిషన్స్లోనే, ఎవరికాలు మంచి పొజిషన్స్ అంటే ఒకరు రైల్వే ఎంప్లాయీస్, ఒకరు గవర్నమెంట్లో ఏవో సమ్ సర్వేరు, ఇట్లా మంచి గౌరవ స్థానం. ఒక్కరు వచ్చారా? ఏంటిలో జరుగుతుందే, నాలుగు పలాసే కదా ఒక్క చుట్టం. ఇదంతా నా రిలేషన్స్ ఎందుకు వచ్చారు? ఇవన్నీ కుటుంబం పద్ధతి పాడు అనేది కూడా, వాళ్ళు ఎలాగున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి. అయితే మీ కుటుంబ సభ్యులు ఇప్పటికే 5 డిమాండ్లు పెట్టారు, ఏంటి మేడం ఆ డిమాండ్స్ ఏం చెప్తారు? వాళ్ళు ఏవో పెట్టారండి 5 డిమాండ్లు. వాళ్ళు పాప మేము ఇలా చెప్తే నువ్వు దానికి ఒబే అవ్వు అన్నారు, నాకు చెప్పారు. నేను చెప్పాను మా సిస్టర్స్కి, మా బావగారులకి, మీరు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఏం వినే పొజిషన్ లేదు, వినే పొజిషన్ ఉంటే ఈ స్థితికి రాదు అంటే, పోనీ మా ప్రయత్నం మేము చేస్తామంటే వెళ్ళండి అన్న. ఏమన్నారో కూడా నాకు తెలియదు, వాళ్ళు బయటకు వచ్చినట్టు కూడా ఉన్నారు, నాకు తెలియదు. అయితే ఏదైతే తమ కుటుంబ సభ్యులు ఇప్పటికే సర్ది చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక 5 డిమాండ్లు అయితే తన దగ్గర నుంచి తీసుకెళ్లిన పరిస్థితి, దీనికి సర్ది చెప్పే అవకాశం ఉంటుందా లేదా అనే విషయం అయితే ఇంకా తెలియదు. అయితే అయినప్పటికీ కూడా తను ఇల్లీగల్ యాక్టివిటీ పాల్పడుతున్నారు, అక్రమంగా ఉంటున్నారని మేము ప్రత్యేకంగా ఆరోపణ చేస్తున్నాం. అదే తల్లిదండ్రుల దగ్గర పలాస అయితే అలా చేయలేరు కదా, వాళ్ళకి కుటుంబం ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో పాటు టీవీ శ్రీకాకుళం జిల్లా.